దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. కుటుంబ ఆదివారం ప్రతి నెల మొదటి ఆదివారం కుటుంబానికి కేటాయించినాం. కుటుంబం గురించి ఉన్న ఉపదేశం, హెచ్చరికలు, పరిశుద్ధ గ్రంథం నుండి ఆదేశములు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబము దేవుడు పెట్టిన వ్యవస్థ. కుటుంబంలో నీవు సరిగా లేకుంటే బయట ప్రపంచంలో కూడా ఓడిపోతావు. మరి దేవుని నియమాల్లో కుటుంబము చక్కగా కట్టబడితే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కుటుంబము మీద దేవుని ఆత్మను దేవుడు కుమ్మరిస్తాననే వాగ్దానం ఉంది. దప్పిగల వారి మీద జలములను, నీకు పుట్టిన వారి మీద, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఏంటి ఆత్మ? ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు మన సంతానం మీద, మన మీద. ఆత్మ అంటే దేవుని స్వభావం, క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని స్వభావము మన మీద, మన సంతతి మీద కుమ్మరిస్తాడు. దేవుని స్వభావము మనలో ఉంటే మనం ఎక్కడ కీడులో పడం, ఎక్కడ మన కాలు జారదు, ఎక్కడ ఇరుకాటంలో ఇరుక్కోం, ఎక్కడ శిక్ష పడదు మనకు. ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము బ్రతకాలి, మన పిల్లలను కూడా అదే త్రోవలో నడిపించాలి. ఇది గొప్ప బాధ్యత. అందుకే చక్కగా కట్టబడిన కుటుంబాలే చక్కని సంఘాలుగా మారుతుంది. చక్కని సంఘాలే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది. నిన్నటి రోజు ఒక వార్త విన్నాను. ఒక అపార్ట్మెంట్స్లో, ఈ సిటీలోనే జరిగింది. కార్ పార్కింగ్ చేస్తున్నాడంట, ఇంకొక అతను కూడా వచ్చినాడంట. చాలా దగ్గరికి పార్క్ చేస్తే ఒకవేళ కారు మీద గీత పడుతుందో లేదో, గీత పడుతుందేమో అని, అంటే ఆయన కాస్ట్లీ కార్ అట, యవనస్తుడు. ఎంత రోషం, ఎంత పౌరుషం. వెంటనే ఆ అపార్ట్మెంట్లో ఉన్న అతన్ని వాచ్మ్యాన్ ద్వారా పిలిపించి, అతను అక్కడ 15 సంవత్సరాల నుండి ప్రెసిడెంట్గా ఉన్నాడు అపార్ట్మెంట్ అసోసియేషన్. గౌరవ మర్యాద లేదు. మరి వయసులో పెద్దవారిని ఎలా సంపాదించాలో తెలియదు. రోషం, ఆవేశం, కోపం వచ్చి ఓ పెద్ద మనిషి, 52 సంవత్సరాల వయసున్న, అక్కడ మంచి పేరు ఘనత కలిగిన ఒక వ్యక్తి, అక్కడ అపార్ట్మెంట్స్లో ఉన్న కుటుంబాలకు ఏ తగాదా వచ్చినా ఇతని దగ్గరే వస్తారంట. పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్ అని వీడు రమ్మంటే కిందికి దిగొచ్చినాడు. రాగానే ఎంత పౌరుషం అంటే, తన కారు మీద ఏదో గీత పడుతుంది కదా, అంత దగ్గర ఎందుకు పార్క్ చేసినావు అని చెప్పి ఒక్కసారి కణత మీద కొడితే చెవు నుండి రక్తం వచ్చి వెంటనే చనిపోయినాడు. మీరు యూట్యూబ్లో చూసి ఉండొచ్చేది. అంటే నాకు అనిపించింది, దేవుని వాక్యం ఎంత అవసరం మనకు మన బిడ్డలకు. క్రమం నేర్పించేదే కదా దేవుని వాక్యం. చూడు, ఇప్పుడు ఏమీ ఒరిగింది ఆ యవనస్తునికి, కఠినమైన శిక్షకు పాత్రుడైపోయినాడు. అందుకే దేవుని వాక్యాన్ని అనుసరించి మనము జీవిస్తే మరి మనకు విరోధంగా ఏ నియమం ఉండదట. గలతీ 5వ అధ్యాయం ఆఖరిలో ఉంది, మీరు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వం, మంచితనము, నిగ్రహ శక్తి, ఇవన్నీ మీరు కలిగి ఉంటే, దేవుని ఆత్మతో నింపబడితే మీకు విరోధంగా ఏ నియమము లేదు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు 4 కార్యాలు. ఒకటి అపవిత్రత, అహంకారం, అవిధేయత, అసూయ, అన్నీ ఆతోనే ఉంది. ఏవి కూడా కుటుంబంలో ఉండకూడదు. కుటుంబంలో అహంకారం ఉండకూడదు, తగ్గింపు ఉండాలి. 5 వేళ్ళు ఒక్కలాగా లేదు కదా. 5 అన్నదమ్ములు ఒకే స్థాయిలో, 5 అక్కచెల్లెలు ఒకే స్థాయిలో ఉండరు. కొందరు తక్కువ ఉంటారు, కొందరు హెచ్చుగా ఉంటారు. మనము ప్రేమ కలిగిన వారమైతే అందరినీ ప్రేమిస్తాం. అహంకారం ఉండదు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు తన కృపను ఇస్తాడు. అహంకారం గల మనస్సు దేవునికి అయిష్టం. తగ్గించుకోవాలి. అందరినీ ప్రేమించడానికి ఉన్న ప్రేమగల హృదయం అడిగి పొందుకోవాలి దేవుని. అహంకారం ఉంటే ఈ అహంకారం నిన్ను అణిచివేస్తుంది. నువ్వు అణిగిపోవడానికి నీ గర్వము,
నీ అహంకారమే కారణం అవుతుంది. అలాగే మరి అపవిత్రత కుటుంబంలో ఉండకూడదు. పట్టుదల కలిగి రోషం కలిగి ప్రార్థన చేయాలి. దేవా, నా గుడారంలో అపవిత్రత ఉండకూడదు, నేనున్న ఇంట్లో పాపం ఉండకూడదు. పాపం పట్ల ఎంత రోషం ఉండాలంటే రక్తం కారణంతగా పోరాడాలంట పాపంతో. కుటుంబంలో పాపం ఉంటే కుటుంబం పతనం అవుతుంది తప్పకుండా. ఇట్ ఈస్ రేసింగ్ టువర్డ్స్ డిస్ట్రక్షన్. ఏ పాపాన్ని కప్పిపెట్టద్దు, ప్రతిరోజు బయలుపరచాలి. నా కుటుంబంలో ఏదైనా పాపం ఉంటే బయలుపరచు ప్రభు. రివీల్ లార్డ్, యు ఆర్ ద లైట్. నువ్వు వెలుగై ఉన్న దేవుడు. నా కుటుంబంలో భర్తలో ఉందా పాపం, భార్యలో ఉందా పాపం, పిల్లల్లో ఉందా పాపం, నాకు బయలుపరచు. ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు నువ్వు అది ఎలా డీల్ చేయాలి, ఎలా వ్యవహరించాలి అది కూడా నేర్పిస్తాడు. ఒక చచ్చిన ఎలుక ఉంటే ఇంట్లో వాసన రాదా? వస్తుందా? రాదా? వస్తుంది. ఎక్కడుందని ఇల్లంతా వెతుకుతావు నువ్వు. ఆ చచ్చిన ఎలుక తొలగించుకునేంత వరకు నీకు నెమ్మది ఉండదు కదా. పాపం అంతకంటే ఘోరమైంది. పాపాన్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయొద్దు. ఇట్ విల్ నాట్ గివ్ యూ ఎనీ బ్లెస్సింగ్. కాబట్టి పోరాడాలి, ప్రార్థన చేయాలి. అంటే పోరాడాలంటే కలహం కాదు నేను అనేది, ప్రార్థనలో పోరాడాలి. అపవిత్రత తొలగించుకోవాలి. తర్వాత అవిధేయత, అన్ని శాపాలు, దేవుని శిక్షలు, ఉగ్రత, ఇవన్నీ కూడా అవిధేయత మూలంగానే వస్తుంది. అసూయ గురించి మరి మనం విన్నాం. అసూయ ఉండకూడదంట. అసూయ అనేది నిన్ను పాడు చేస్తుంది. మా తల్లి ఒక మాట చెప్పేది, అసూయకు బట్టతలకు మందే లేదంట. ఎందుకు చెప్పిందేమో నాకు తెలియదు. బైబిల్లో చూసినాను, ఏమన్నా ఆధారం ఉందంటే నాకు ఒక ఆధారం దొరికింది. యోబు 5వ అధ్యాయము 2వ వచనంలో దౌర్భాగ్యులు మరి కొందరు దౌర్భాగ్యం గురించి ఏడుస్తారట, బుద్ధిహీనులైతే అసూయ చేత చస్తారని ఉంది వాక్యం. యోబు 5:2లో దౌర్భాగ్యమును గురించి ఏడ్చడం వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అంటే ఎందుకు మరి అసూయ కలిగి ఉండాలి? అసూయ చాలా నీకే కీడు తీసుకొస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఓర్వలేనితనం. ఇప్పుడు ఎన్నో ఉదాహరణలు విన్నాం. ఓర్వలేనితనం ద్వారా వారే సనాశనం తెచ్చుకున్నారు. మిరియంకు అసూయ వచ్చింది. అసూయ ఆమెను మరి కుష్ఠరోగిగా మార్చేసింది. అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టిస్తారు, కుటుంబ కలహాలు రేపుతారు కొంతమంది. చాలా తప్పు. అన్నదమ్ముల మధ్యలో జగడములు మరి పుట్టించేవాడంటే దేవునికి అసహ్యమని వాక్యంలో ఉంది. మీరు చూడండి, సామెతలు 6. అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టించే వాళ్ళు ఉంటారు. నెవర్ డూ దట్. సామెతలు 6:19 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. 7 కార్యాలు ఉంది. యెహోవాకు అసహ్యమైనవి అని, హేయమైనవని వాక్యంలో మనము 16వ వచనంలో చూస్తున్నాం. ఇది అసహ్యమైందంట, దేవునికి అది హేయమైందంట. అందుకే కుటుంబ ఐక్యత కొరకు, కుటుంబ సమాధానం కొరకు, కుటుంబ ప్రేమల కొరకు ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. యర్న్ ఫర్ యూనిటీ, వర్కౌట్ ఫర్ లవ్ ఇన్ ద ఫ్యామిలీ. సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చే వారితో ఏడవండి. కుటుంబంలో ఎవరికైనా బాధ కలిగితే వాళ్ళతో ఏడవండి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వాళ్ళతో కలిసి వారి దుఃఖాన్ని పంచుకోండి. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికో మెరిట్ మార్క్స్ వచ్చింది పిల్లోనికంటే, వాళ్ళని దర్శించండి, కంగ్రాచులేషన్స్ చెప్పండి, చిన్న గిఫ్ట్ తీసుకొని పోండి. ఆ బాబుకి ఎంత సంతోషం ఉంటుంది. ఒకసారి అంటే మా బంధువుల్లోనే, అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు అర్థం కావడం. నిఖిల్కు మరి ఇంటర్లో అనుకుంటా 97% ఏదో వచ్చింది, టాప్ మార్క్స్ వచ్చింది. మా బంధువురాలు ఒక ఆమెతో చెప్తున్నాను, నిఖిల్కు 97% వచ్చింది, మ్యాథ్స్లో అయితే 100% వచ్చిందండి. సంతోషంతో నేను చెప్తుంటే, ఆహా దాంట్లో ఏముంది, మా ప్యూన్ వాళ్ళ కొడుకు కూడా వచ్చింది అనేది. బా
గాలి తీసేసింది. చూడండి ఎంత ఓర్వలేనితనం. దగ్గర బంధు. నేనేమో సంతోషంగా ఈమె సంతోషిస్తుందని చెప్పిన, మళ్ళీ అప్పుడు బుద్ధి వచ్చింది నాకు, నీ మేలు కోరిన వారితో నువ్వు భోజనం కూడా చేయొద్దు. ఇలాంటి వాళ్ళే కదా మన అంతం చూస్తారు. అందుకే తెలియగలిగి బ్రతకాలని నేర్చుకున్నా నేను. మనకేదో మేలైతే ఇతరులు చూపిస్తే వారు చాలా సంతోషిస్తారనే భావం కూడా అవసరం లేదు. మంచి మనసు గలవారైతే వాళ్ళే స్వయంగా వచ్చి బాబుని ఏం చేస్తారు, శబాష్ చెప్తారు, కంగ్రాట్స్ చెప్తారు, ఒక ముద్దు పెడతారు. అది లేదు. మా ప్యూన్ పిల్లోనికి కూడా వచ్చింది 97% అనేది. అంటే ఓర్వలేనితనం అన్నమాట. తగ్గిపోతాం, మనమే తగ్గిపోతాం. అసూయ గురించి మరి కయీను ఏబేలు ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంది. హంతకుడుగా మారిపోయినాడు చూడండి. అసూయ ఉంటే నెక్స్ట్ స్టెప్ ఈజ్ మర్డర్. నేను చెప్పిన మాట కాదు, వాక్యంలో మీకు ఆధారం చూపెడుతున్నాను. అందుకే ఎప్పుడు కూడా ద్వేషభావం నీ యొక్క మనసులో అస్సలు ఉంచుకోవద్దు. ఎప్పుడు ప్రార్థన చేయాలి, దేవా పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ నా హృదయంలో నింపు 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 అని ప్రార్థించాలి. నీలో ఈ అసూయ ఓర్వలేనితనం ఉంటే నీ స్వనాశనమునకు దారి తీస్తుందని వాక్యము చెప్తుంది. 1 యోహాను 3వ అధ్యాయము బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నెవర్ ఎంటర్టైన్ జెలసీ ఆర్ విద్వేషం, ద్వేషం, కోపం ఇవన్నీ మనసులో ఉండకూడదు. 1 యోహాను 3వ అధ్యాయం 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అంట. వన్ హూ హేట్స్ హిస్ బ్రదర్ అంటే హిస్ కలీగ్, హిస్ బ్రదర్ ఆర్ ద మ్యాన్ విత్ హిమ్, ద్వేషించేవాడు వాడు హత్యాకారుడు అని ఉన్నది. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఈ మాట అర్థం ఏంటని నేను ఆలోచించినప్పుడు దాని ముందు ఉన్న వచనంలో నాకు జవాబు దొరికింది. 14వ వచనం చూడండి, మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేకుంటే ఎంత డేంజరో చూడండి. మన హృదయంలో ప్రేమ లేదు, మనము ఇంటి వారిని ప్రేమించడం లేదు, కట్టుకున్న వారిని ప్రేమించడం లేదు, కట్టుకున్న స్త్రీని ప్రేమించడం లేదు, కన్న పిల్లలను ప్రేమించడం లేదు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ మీద మనకు ప్రేమ లేదంటే ఇట్ ఇస్ డేంజరస్. మనం మరణమందు నిలిచి ఉన్నామంట. హేయ కార్యాలు ఎప్పుడు చేస్తామో మనకే తెలియదు. హద్దు మీరి చెయ్యరాని కార్యాలు చేయడానికి తెగిస్తామేమో. అందుకే ద్వేషము మరణంతో సమానం, ప్రేమ జీవంతో సమానం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడట. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. ఇట్స్ ఈక్వలెంట్ టు మర్డర్. ఎప్పుడు కూడా చినికి చినికి గాలి వాన అయిందంటారు కదా, అది చేదైన వేరు మీలో ఏదైనా ఉంటే దాన్ని పెరిగి పారేయాలి, కూకటి వ్రేళ్లతో పెరిగి పారేయాలి. ఎందుకంటే దట్ లీడ్స్ టు సో మెనీ డిజాస్టర్స్. ఇప్పుడు అంతా అదే కదా జరిగేది. ఈ అంత్యకాలం ఇది. అనేకుల ప్రేమ ఏమైపోతుంది, చల్లారిపోతుంది. అందుకే బీ అలర్ట్. ప్రేమ ఉందా నీకు? కపట ప్రేమ కాదు, దేవుని ప్రేమ మీలో ఉండాలి. స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. ప్రభు మనల్ని ప్రేమించినట్లే మనం ఒకరినొకరు ప్రేమించాలి. ప్రాణం పెట్టే ప్రేమ. ఆ ప్రేమలో ఎంతో శక్తి ఉంటుంది. ఒక అధ్యాయమే ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో, 1 కొరింథీ 13వ అధ్యాయము ప్రేమను గురించి చాటిస్తుంది. మరి వాక్యంలో చూసినప్పుడు కయీను అంతము ఘోరం, అసూయతోటి ఆరంభమై హత్యాకారినిగా దేవుని ఉగ్రత పాలై దేశ దిమ్మరిగై శాపగ్రస్తుడైపోయినాడు. మరి ఇంకా ఉన్నది చాలా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంత ప్రేమతో మరి ఆ కుమారుని ఆహ్వానిస్తే ఒకరికి గిట్టలేదు. ఎవరి వాళ్ళ అన్నకు, ఎవరికో కాదు, పరాయోనికి కాదు. ఎవరికి కోపం వచ్చింది చెప్పండి గట్టిగా? అన్నకు. పేగుబంధం అంటారు కదా. అంటే సహోదరుడు అంటే దాని అర్థము
సహా ప్లస్ ఉదరుడు అంటే ఒకే కడుపు నుండి వచ్చినవాడు. వానికే ఓర్వలేనితనం వచ్చేసి, నేను నీతో ఎప్పుడున్నాను, నాకు ఎప్పుడు నువ్వు ఇలాగూ చేయలేదే, పెద్ద విందు ఏర్పాటు చేసినావు. వాడు ఉన్న ఆస్తి అంతా పాడు చేసి చెడి తిరిగి ఇప్పుడు రాగానే వాడు ఇంత గొప్పోడు అయిపోయినాడా నీ దృష్టిలో? నేను దినమంతా నీతోనే ఉంటాను, నా మీద రాలేదే నీ కనికరం. అది ఆయన అలాగ అసూయపడడం ఏం యుక్తం కాదు. అదే సాతాను లక్షణం. అతను ఏం చేయాల్సిందంటే, తప్పిపోయిన నా సహోదరుడు తిరిగి వచ్చేసినాడు, గుండె నిండుగా సంతోషం ఉండాలి, తండ్రి చేసే పని యుక్తమైనది అనాలి. కానీ దాని విరుద్ధంగా అంటున్నాడు. అదే అసూయ అన్నమాట. అసూయ ఎక్కడున్నా కానీ దాన్ని మీరు తొలగించుకోవాలి. ఎందుకంటే ఇది నీకు కీడు చేస్తుంది, కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తుంది, డివైడ్స్ ద ఫ్యామిలీ. వాక్యంలో మనం ఎన్నోసార్లు చదివినాం, తనకు తాను వేరుపడిన ఏ కుటుంబము నిలవదాడు. ఏ ఫ్యామిలీ దట్ ఈస్ డివైడెడ్ అగెయిన్స్ట్ ఇట్ సెల్ఫ్ కెనాట్ స్టాండ్. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. ఏ ఫ్యామిలీ దట్ ఈస్ డివైడెడ్ అగెయిన్స్ట్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ స్టాండ్ బికాస్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ నాట్ దేర్. ద యూనిఫైయింగ్ ఫోర్స్ కాల్డ్ లవ్ ఇస్ అబ్సెంట్. సో డెఫినెట్లీ ఇట్ విల్ ఫాల్ డౌన్. ఇది ప్రభు చెప్పిన మాట. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 25వ వచనంలో ఉంది, ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. 24 చూడండి, ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవదంట. రాజ్యమైనా నిలవదంట, ఇల్లైనా నిలవదంట. అందుకే సమాధానము, ప్రేమ, ఐక్యత కలిగి ఉండుటకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. సమాధానాన్ని వెతికి ఏం చేయాలి? వెంటాడాలంట. కీర్తన 34:14 వచనం ఉంది, సీక్ పీస్ అండ్ పర్స్యూ ఇట్. నువ్వు వెతికి వెంటాడాలి. ఏం చేస్తే నా కుటుంబంలో సమాధానం వస్తుంది. ఒక మాట నేను తక్కువ మాట్లాడతాను, కొద్దిగా ఓర్చుకుంటాను, కొద్దిగా సహిస్తాను, కొద్దిగా ప్రేమ వ్యక్తం చేస్తాను. అంతగా తగ్గించుకుంటే కానీ మనం హెచ్చింపబడలేం. తగ్గించుకోవాలి. అత్త కోడళ్ళ వైభవం చూడాలి. అమ్మో, అది ఒక ప్రపంచ యుద్ధంలాగా. ఎప్పుడు అలాంటి మనస్తత్వం నీ కుటుంబాన్ని కాపాడదు, నీ కుమారుని కుటుంబాన్ని కూడా నిలవనేరు. అందుకే జాగ్రత్తగా మెలగాలి. ఇది చాలా వింటున్నాను, అందుకే చెప్తున్నాను. కోడళ్ళు వచ్చినట్టే వస్తారు, పోయినట్టే వెళ్ళిపోతారు. అంటే కొన్ని నెలలు కూడా కాపురం చేయలేకపోతున్నారు. ఏంటి కారణం అంటే అక్కడ ఉన్న తల్లి సరిలేదు. నువ్వు బతికినావు ఇన్ని సంవత్సరాలు చక్కగా చట్టా పట్టాలు వేసుకొని భర్తతో, కొత్తగా వచ్చిన జంటకు అవకాశం ఇవ్వవా? నేను అడుగుతున్నాను. అరే, లెట్ దెమ్ లివ్, లెట్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ హ్యాపీనెస్. దాంట్లో ఏంటి తలదూర్చడం? అసూయ అన్నమాట. నా కొడుకుతో బయటికి పోవద్దు, నా కొడుకుతో కలిసి తినొద్దు, నా కొడుకుతో మరి కలిసి కాపురం చేద్దాం. మరి ఎందుకు పెళ్లి చేసినావు? ఆ పిల్ల అన్నీ వదిలిపెట్టి నీ ఇంటికి వస్తే ఇందేనా మర్యాద నువ్వు చూపెట్టేది? అందుకే కలహం చూడండి. అంటే అత్తనే అనడం లేదు, ఆ కోడలు కూడా జ్ఞానం ఉండాలి, ఏ విధంగా మెలగాలని. అత్తతో గౌరవించి ప్రేమించి, పాతకాలపు మనుషుల పద్ధతులు వేరు ఉంటుంది, కొద్దిగా అవగాహన ఉండి, షీ షుడ్ వర్క్ ఫర్ యూనిటీ. మరి ఇద్దరు కలిస్తేనే కదా ఏదైనా జరిగేది. అక్కడ పురుషుడు కూడా మంచిగా ఏలాలి నన్ను అడిగితే. చాలా కుటుంబాలు పతనం కావడానికి కారణం ఏంటంటే మంచి ఏలిక లేదు, బాగా పరిపాలించే పురుషుడు లేడు. ఇక ఆడవాళ్ళని లాభం లేదు. తన కుటుంబాన్ని చక్కగా పరిపాలించే బాధ్యత పురుషుంది. హీ షుడ్ బి ఏబుల్ టు గవర్న్ హిజ్ వైఫ్ అండ్ కంట్రోల్ ఓవర్ చిల్డ్రన్. అది లేనప్పుడు కుటుంబం పట్టాలు తప్పుతుంది. తప్పకుండా టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు? తిమోతి పత్రికలో ఉంది కదా, ఒక సంఘ పెద్దగా నువ్వు ఎన్నుకోవాలంటే అధ్యక్ష పదవిని నువ్వు కోరుతున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు బాగుగా పరిపాలించే వ్యక్తిగా ఉండాలి. అంటే ఫ్యామిలీ ఈజ్ సో ఇంపార్టెంట్. మనం దైవ భయం కలిగి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఇలాంటి సుగుణాలను ఇస్తాడు. అందుకే నేను ఉదయకాలం ఇలా ప్రార్థన చేస్తున్నాను. నా పిల్లల మీద, అంటే శారీరకమైన పిల్లలు, ఆత్మీయ బిడ్డలు కోకళ్ళు ఉన్నారు. నా సంతానం మీద నీవు నీ ఆత్మను కుమ్మరించు అన్నప్పుడు దేవుడు నాకు ఈ రెవల్యూషన్ ఇచ్చినాడు. ఆత్మతో నింపబడితే యువర్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. దేవుని స్తోత్రం. ఆత్మ అన్ని లోపాలను సవరించేస్తుంది.
పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన చేసినప్పుడు దైవ స్వభావం నీకు వచ్చేస్తుంది. ఒక్కొక్కటి వేరుగా నువ్వు పొందుకునే అవసరం లేదు. ఇట్స్ ఆల్ ఇన్ ద ప్యాకేజ్. లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను నాకు దయచేయమంటే దైవ స్వభావము నీలో పట్టుకొచ్చేస్తుంది. ఎగరడం దుంకడం కాదు పరిశుద్ధాత్మ అంటే. టు హ్యావ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, టు హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్, టు హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, టు హ్యావ్ ద ఎన్లైట్మెంట్, ద డివైన్ ఎన్లైట్మెంట్. అదే పరిశుద్ధాత్మతో నింపబడడం. అప్పుడు నీకు తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, మంచితనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మత్సరము, కలహము, అసూయ, ఓర్వలేనితనము, అవిధేయత, అహంకారము, అపవిత్రత, ఇవి ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యము ఉంటుంది. ఇది కూడా మీరు యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఇది లోకరీతిగా ఉన్న జ్ఞానము దయ్యముల జ్ఞానం వంటిదండి. దయ్యముల జ్ఞానం అంటే ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం. దేవుని జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, మృదువైనది, సమాధానకరమైనది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17 చదువుతున్నా. దాని ముందు వచనం 16. మత్సరమును, ఏలైనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండు. కుటుంబాలు క్షేమంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, దైవం చిత్తానుసారంగా ఉండాలంటే అల్లర్లు ఉండొద్దు కుటుంబంలో. దేవుడు అల్లరికి కర్త కాడు. గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఆడబిడ్డలంటే ఓర్వరు, మరుదులంటే ఓర్వరు. ఎందుకంటే భర్త భార్యను ఓర్వడు, భార్య భర్తను కూడా ఓర్వరు. చాలా గమ్మత్తు కదా, ఏక శరీరంగా పిలువబడినారు. భర్త ఓర్వలేనితనంతో భార్యను హింసిస్తూ ఉంటాడు. హీ ట్రైస్ హిస్ బెస్ట్ టు పుట్ డౌన్ హిజ్ వైఫ్. ఆమె ఎంత మానసికంగా బాధ పొందుతుంది. ఆమెకున్న తలాంతులు ఉంది, వరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆమె మరి ప్రభు కొరకు ప్రకాశించాలంటే భర్త ఒక అడ్డుగా ఉంటాడు. కొన్నిసార్లు భార్య అడ్డుగా ఉంటుంది. భర్త భక్తుడైతే భార్య అడ్డుగా ఉంటుంది. ఏడి నీకు ఇంత భక్తి, పొద్దు నుండి పట్టుకున్నావు బైబిల్, ఇంటి పని ఎవడు చేస్తాడు? ఇలాంటి మాటలు ఎంత కఠోరమైన మాటలండి. 6 అంగుళాల నాలుకట 6 అడుగుల మనిషిని పడేస్తుందట. నాలుక ఇంతే ఉంటుంది, నరం లేదు, ఎముక లేదు. ఆడి ఇష్టం వచ్చినట్టు ఆడి 32 పండ్ల మధ్యలో కూర్చుంటుంది. దానికి ఏం కాదు. కానీ కొన్నిసార్లు భర్తలకు ఓపిక తప్పితే వీపు బలం కొట్టేస్తారు. చేసింది మిస్చిఫ్ ఎవరు? నాలుక. అందుకే నాలుకను ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి. జీవ మరణములు నాలుక వశం. నువ్వేం మాట్లాడుతున్నావు? కుటుంబంలో గర్వంగా మాట్లాడుతున్నావా? అహంకారంగా మాట్లాడుతున్నావా? తిట్టిపోస్తున్నావా? అవిధేయత చూపెడుతున్నావా? అపవిత్రత కూడా రాకూడదు. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇస్తాడు. మనం అసూయతో నిండిన మాటలు కూడా మాట్లాడకూడదు. అంటే పరలోకం యొక్క ప్రతిబింబంగా ఉండాలట కుటుంబం. కానీ సాతానుడు గొడ్డలు పెట్టేది కుటుంబం మీదనే పెడతాడు. వానికి తెలుసు కుటుంబం బాగుంటే వీరు గెలిచిపోతారు, వీరు అన్నిటిలో విజయం పొందుతారని తెలుసు. కాబట్టి కుటుంబాల మీదనే దాడి చేస్తాడండి సాతానుడు. ఎక్కడో కాదు, నువ్వు అనుకుంటావు ఎక్కడి నుండో వస్తుంది పోరాటం అని. కుటుంబాన్ని చెల్లా చెదరు చేయడం మరి సాతాను యొక్క గొప్ప అస్త్రం అన్నమాట, స్ట్రాటజీ టు డిస్ట్రాయ్ ద ఫ్యామిలీస్. సాతాను యొక్క తంత్రములను మనము గుర్తుపట్టాలి. గో అకార్డింగ్ ద వర్డ్, యూ విల్ నాట్ ఫేస్ డిఫీట్. వాక్యం ఏమంటుందో అది చేయి, అంతే. అంత పెద్ద కన్ఫ్యూజన్ కానీ కలవరం అవసరం లేదు. ఏం చేయాలి? నా కుటుంబం ఇలా పాడైంది, భర్త పెడదారులు పోతున్నాడు, పిల్లలు నానా రకాలుగా తిరుగుతున్నారు, ఏం చేయాలని. భార్య చెప్పిన మాట వింటలేదు, ఏం చేయాలి? దేవుని విధేయత చూపాలి. సింపుల్. అన్ని ఫార్ములాస్ ఉన్నాయి దీంట్లో. ఆ ఫార్ములా నీ పరిస్థితులకు అప్లై చేసినట్టు సరైన జవాబు నీకు వచ్చేస్తుంది. ప్రార్థన చేయి. వారంకి ఒక్కరోజు దేవుని సన్నిధిలో తగ్గించుకో. కుటుంబం కొరకు విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. ఆదికాండం 18-14 వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా
ఉన్నదా? మీరే చెప్పండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. అందుకే ప్రార్థన చేయాలి. నీ పిల్లలు బాగుంటే నువ్వు బాగుంటావు, నెమ్మది ఉంటుంది నీకు. మంచి మాదిరి పిల్లలకు చూపెట్టాను. యూ హ్యావ్ టు సెట్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. పిల్లల ముందు అడపా దడపా మాట్లాడకూడదు, డిగ్నిఫైడ్గా ఉండాలి. నీ ఒక్కొక్క మాట చెక్కినట్టు రావాలి నోటి నుండి. అప్పుడే ఆ కుటుంబం కట్టబడుతుంది. పిల్లలకు ముందు మాదిరి లేని బ్రతుకులు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, డైనింగ్ టేబుల్ దగ్గర ఆ మామ గురించి, ఆ బావ గురించి, ఆ చిన్నాయన గురించి, చిన్నమ్మ గురించి చూడండి. ఇవన్నీ చెప్తుంటే పిల్లల చిన్ని మనసులన్నీ పాడు చేసేస్తున్నాము. విరోధ భావము చిన్నప్పటి నుండే ఉగ్గు పోసినట్టు పెంచి పెద్ద చేస్తాం. అందుకే అక్రమాలు విస్తరిస్తుంది. సొంత బాబాయిని చంపేసినట్ట వాడు, సొంత తల్లిని కడదేర్చినాడట, సొంత పెద్దమ్మను నరికేసినాడు కదా వాడు మొన్న మరి వార్తల్లో వచ్చి. ఆస్తి తగాదాలట. వాడు వేట కొడవలతో పోయి 65 సంవత్సరాల వయసున్న చక్కని తల్లి పెద్దమ్మను, సొంత పెద్దమ్మ, ఎవరో కాదు, సొంత పెద్దమ్మను వాడు నరికి మొండెం శరీరం వేరు చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కత్తిట్ట పడేస్తున్నాడు. పోలీసు వాడు అడుగుతాడు, చంపేసినావురా? అయిపోయింది, చంపేసిన, తల వేరు చేసేసిన. వా గమండి చూడాలి, ఏం పెంపకం అది. చూడండి, ఏదైనా కానీ మొదట్లో చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అది నువ్వు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వకుంటే పెరిగి పెరిగి వటవృక్షం అయిపోతుంది. పిల్లల్లో చిన్నవి చూసినప్పుడు వెంటనే దానిని నిపిట్ ఇన్ ద బడ్. నా స్ట్రాటజీ అది. 33 ఏళ్ళు నడిపించినాను దేవుని మహాదైవాలను. కుటుంబము, సేవ, 10 ఏళ్ళు, మరి 20 ఏళ్ళు బ్యాంకులో కూడా పనిచేసినాను కదా. నిప్పిట్ ఇన్ ద బడ్ అంతే. అది పెరిగి వటవృక్షం అవ్వడానికి నువ్వేమి వేచి ఉండదు. నేనంతే, నా పద్ధతి అంతే, దేవుడిచ్చిన స్వభావం నాకు. తప్పు చూస్తే మోమాటం లేకుండా చెప్తాను, ఇది తగదు, ఇది కీడు, ఇది నీకు మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు. అది చెప్పడానికి ఎంతసేపు పడుతుంది? యు ఆర్ గివింగ్ ద పర్సన్ అన్ ఆపర్చునిటీ టు రెక్టిఫై హిమ్సెల్ఫ్. వదిలే, ఉన్నలే, రేపు చూద్దాం, బాగవుతాడేమో, ఇంకా సమయం అవుతుంటే వాడు నేర్చుకుంటాడేమో, వాడు నేర్చుకోడు, నువ్వు బాగుపడు. కాబట్టి దేవుని జ్ఞానం అడగాలి. అందుకే వాక్యంలో ఉంది, అది నేను చదివాను కదా, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం ఎలాంటి జ్ఞానం పొందుకోవాలి అంటే అది పైనుండి వచ్చే జ్ఞానం, గాడ్ గివెన్ విజ్డమ్ ఉండాలి. అది అడిగి పొందుకోవాలి. 16వ వచనంలో 3:16, ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండదు అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండదు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట చెప్పండి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. హల్లెలూయా. దాని ముందున్న జ్ఞానం ఎలాంటిదంటే అది లోకరీతిగా ఉన్న జ్ఞానం. 13 నుండి చదువుతున్నాను. మీలో జ్ఞాన వివేకం గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు. ఎట్టి జ్ఞానం ఇది? దయ్యముల జ్ఞానం వంటిది అయి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. ధరణిలో మాకు దర్శనముసగి, ధరణిలో మాకు దర్శనముసగి, ధన్యులు చేయుము మా దేవ దేవుడ, దేవ కనబడుమా.
ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబాడుమా, ఓ దేవ మాట్లాడుమా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణి వారు. దేవుని చూతురు దీప్యంబుగా, దేవ కనబాడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబాడుమా, ఓ దేవ మాట్లాడుమా. ధరణిలో మాకు దర్శనముసగి, ధరణిలో మాకు దర్శనముసగి, ధన్యులు చేయుము మా దేవ దేవుడ, దేవ కనబాడుమా, ఓ దేవ మాట్లాడుమా. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మాతో అందరితో నువ్వు మాట్లాడిన విధానం కొరకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా మేము ఏ విధంగా అడుగులేయాలి, ఏ విధంగా మీరు మాకు ఇచ్చిన చక్కని కుటుంబాలను కట్టుకోవాలి, నీ వాక్యానుసారంగా బ్రతకాలి. ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా దాన్ని చక్కగా అందుకోవడానికి, కాపాడుకోవడానికి ఉన్న జ్ఞానం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ మాలో లోపాలుంటే ప్రభువా, అవకతవకలుంటే సవరిస్తావు, ప్రార్థనకు జవాబిస్తావు. పట్టు విడకుండా నీ పాదాలు పట్టుకుంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి మేము పొందుకోగలం నాయన. యోబు సమస్తం పోగొట్టుకున్నాడు కానీ రెండంతలు తిరిగి పొందుకున్నాడు. దావీదు సమస్తం పోగొట్టుకున్నాడు కానీ తిరిగి సంపాదించుకున్నాడు. అలాగ తండ్రి యువర్ గాడ్ ఆఫ్ రిస్టరేషన్, సమకూర్చే దేవుడు, పోగొట్టుకున్నవి తిరిగి ఇచ్చే దేవుడు. పోగొట్టుకున్న సమాధానం, పోగొట్టుకున్న సంతోషం, పోగొట్టుకున్న ఐక్యత, పోగొట్టుకున్న భక్తి, ఇవన్నీ తిరిగి ఇవ్వగలవు నాయన. సాతానుకు చోటు ఇవ్వకుండా మా కుటుంబాలు, ఆనాడు నోవహు ఏ విధంగా కీలు పోసి ఓడను భద్రం చేసుకున్నాడు, లోకమాలిన్యం ప్రవేశించకుండా మా కుటుంబాలను నీ మార్గంలో త్రిప్పుకోవడానికి మాకు శక్తి దయచే ప్రభా. ఇట్స్ నెవర్ టూ లేట్ టు కన్స్ట్రక్ట్ అవర్ ఫ్యామిలీస్. తప్పకుండా ప్రభా మేము ఎప్పుడైతే తగ్గించుకొని విధేయత కలిగి వినయ మనసుతో వేడుకుంటామో నీ కరుణ, నీ కృప, నీ జాలి, నీ శక్తి మా మీద పనిచేస్తుంది. మాకు చేతగాని ఇవన్నీ నువ్వు చేసి పెడతావు తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవుడు అవుతాను. మా కాని కార్యాలన్నీ చేయడానికి నువ్వు సమర్థుడవు నాయన. అద్భుతం చేసి ప్రతి కుటుంబంలో మరి నీ సుగుణాలు కనబడే రీతిగా నీ ఆత్మ సంచారం దయచేయమని, కుటుంబంలో ఉన్న ప్రతి వారి మీద నీ ఆత్మను కుమ్మరించే, దప్పికొని వారి మీద నేను నీళ్లను కుమ్మరిస్తానన్నా, సంతతి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నా. మా కుటుంబ సభ్యులందరూ, ఒక్కొక్కరి కుటుంబంలో ఉన్న సభ్యులందరి మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కావాలని మేమందరం అడిగి పొందుకోవాలి. అడుగుడు మీకు ఇవ్వబడిన అన్నావు ప్రభు. పరిశుద్ధాత్మను అడిగితే నీకు ఎంతో ఇష్టం. నీ స్వభావము మాలో కనబడాలి. మమ్మల్ని దీవించి పంపుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా